అయితే 38 సంవత్సరాల నుండి వ్యాధి కలిగిన ఈ వ్యక్తి ఆ కోనేరు దగ్గర పడుకొని ఉన్నాడు. కానీ దోత వచ్చి నీళ్లు కదిలించబడిన ప్రతిసారి కూడా తనకంటే ముందుగా ఎవరో ఒకరు వెళ్ళి ఆ కోనేరులో దిగి స్వస్థపడి బయటకు వస్తున్నారు. యేసుప్రభువారు ఒకనొక దినమున ఆ ప్రాంతానికి వచ్చి 38 సంవత్సరాల నుంచి వ్యాధి కలిగిన ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి, అయ్యా నువ్వు స్వస్థపడాలనుకున్నావా అని చెప్పి దేవుడు ఆ వ్యక్తిని అడిగినప్పుడు ఆ వ్యక్తి అంటున్నాడు, అయ్యా నేను స్వస్థపడాలనుకుంటున్నానయ్యా అని చెప్పినప్పుడు యేసుప్రభువారు అంటున్నారు ఆ వ్యక్తితో, అయ్యా నీ పరిపెత్తుకుని ఉన్నాడు అని. ఎప్పుడైతే యేసుప్రభువారు 38 సంవత్సరాల రోగముతో బాధపెడుతున్న ఆ వ్యక్తికి చెప్పినప్పుడు వెంటనే తన పరిపెత్తుకొని ఆ వ్యక్తి నడవడం మొదలుపెట్టాడు. 38 సంవత్సరాల రోగముతో వ్యాధితో బాధపడుతున్న ఆ వ్యక్తిని దేవుడు స్వస్థపరిస్తే ఈరోజు కొంతమంది జీవితాలలో మంచానికే పరిమితం అయిపోయిన వారు చాలా మంది ఉంటారు. ఇంకొంతమంది